ఇప్పుడు దాకా గ్రౌండ్ లెవెల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణంగా ఏం చెప్పారు, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, కుల ఆధిపత్య పోరు ఉంటుంది, అది ఇది అన్నారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది కాబట్టే అంత బంపర్ మెజారిటీ వచ్చింది. సో ప్రజలు కలిసిపోయారు, ఇబ్బంది లేదు. సో ఇంత కలిసిపోయి ఉన్న తర్వాత మరలా ఇట్లాంటి చిన్న చిన్నవి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు పైకి అనలేకపోయినా మనసులో పెట్టుకొని లేకపోతే ఇంకోటి చేసాం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా తావు ఇవ్వకుండా మంచి పని అయితే చేశారని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఎలా మాట్లాడుకున్నా ఇక్కడ లోకేష్ గారికి అర్హత ఉందా అంటే బ్రహ్మాండమైన అర్హత ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కేడర్లు కూడా ఎలా చెప్తున్నారంటే లోకేష్ గారిని అసలు పార్టీకి సంబంధించి బలోపేతం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కోటి సభ్యత్వం కూడా అయ్యింది, అందులో లోకేష్ గారి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. సో పార్టీ పగ్గాలు కూడా ఆయనకు అప్పచెప్పాలి ముందుగా. సో పార్టీని అలా బలోపేతం చేసుకుంటే ఇంకొక 25-30 ఏళ్ల పాటు ఎటువంటి ఢోకా లేకుండా చూసుకుంటారు. సో నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్ గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా. సో ఆ విధంగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన పగ్గాలు నారా లోకేష్ గారికి ఇస్తే అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కాబట్టి రెండు బ్యాలెన్స్గా వెళ్తాయి అనేది కూడా మరి కొంతమంది వాదన. సో ఈ తరుణంలో మరలా డిప్యూటీ సీఎం అని అదని ఇదని అసలు మామూలుగా ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ సో కొంతమందికి ఆ యొక్క కోరికలు ఉండటం అనేది తప్పేం కాదులేండి. కాకపోతే అది ఇట్లా పబ్లిక్గా ఇలా మాట్లాడుకోవడం దానివల్ల ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కూటమి కలిసే తీసుకోవాలి, సమిష్టిగా నిర్ణయం. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కలిసి ఓ డెసిషన్కి వస్తారు. లేదు ఇంకొక డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకో డిమాండ్ వచ్చిందనుకోండి, బీజేపీలో ఒకరికి, జనసేనలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, టీడీపీలో లోకేష్ గారికి అట్లా వస్తుందా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మామూలుగా తాపీగా వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు అనవసరంగా ఈ పదవి గురించి లేనిపోయిన డిస్కషన్ అనేది తీసుకొచ్చారు. సో మొత్తానికి ఇదైతే తెరదించేశారు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని అని చెప్పేసి అయితే మాత్రం చాలా మంచి శుభారణంగా ఈ కూటమికి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది మొత్తానికి పరిస్థితి.